సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నీకు అదృష్టాన్ని దక్కకుండా చేసే ఒక వ్యక్తి నీతోటే ఉన్నాడు బిడ్డ. అతన్ని ఇప్పుడే నీకు పరిచయం చేస్తాను. అతను ఎవరో తెలుసుకొని నువ్వు చాలా వరకు కూడా జాగ్రత్త పడు తల్లి. ఎందువల్లనంటే అతను చాలా మోసగాడు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందువల్లనంటే నిజంగా ఇది ఎవరికైతే కనుక వెళ్ళి చేరాలో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళి చేరుతుందండి. అదృష్టం అనేది మనకి రావడానికి, మన తలుపు తట్టడానికి సిద్ధంగానే ఉంటుందండి. ఆ అదృష్టాన్ని మన చేతులారా మనమే ఒక్కొక్కసారి మిస్ చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనతో ఉన్న వాళ్ళు మన దాకా రానివ్వకుండా, మనకి దక్కనివ్వకుండా చేయడానికే ప్రయత్నించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అసలు ఈ అదృష్టం అనేది ఎవరు, ఈ అదృష్టానికి అడ్డుపడే వాళ్ళు ఎవరు, బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి, అదృష్టము అనంటే అందరికీ కూడా ఒక ఇష్టమైన ఒక మాట అని చెప్పవచ్చండి. అదృష్టం ఉండాలిరా దేనికైనా సరే. అదృష్టం లేనిదే మనం ఏం చేయలేం. మన తలరాత అంతే. వాళ్ళకి ఎంతో అదృష్టవంతులు వాళ్ళు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. అలాంటి అదృష్టం అనేది మన దాకా కూడా వస్తుంది అన్న నమ్మకం అనేది అందరికీ ఉంటుంది. ఎప్పటికైనా సరే, ఈరోజు కాకపోయినా రేపైనా సరే అదృష్టం ఖచ్చితంగా మన తలుపు తడుతుంది అన్న ఒక నమ్మకం అనేది ఉంటుంది. అలాంటి నమ్మకంతో మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. అలాంటి అదృష్టము మనకి దక్కనివ్వకుండా, మన దాకా రాకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటి వాళ్ళతో పాటు అలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు మనతోటే ఉన్నారు అని చెబుతున్నారేంటి బాబా, వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుందామండి. అలాంటి వాళ్ళు కనుక మనతో ఉంటే నిజంగా అండి ఎప్పటికైనా సరే ప్రమాదమే అనమాట. వాళ్ళని అర్జెంటుగా ఇప్పుడు వెంటనే వాళ్ళ నుంచి దూరంగా ఉంటేనే మంచిది. వాళ్ళు చాలా మోసగాళ్ళు తల్లి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే అందులో ఒక కారణం ఉంటుందండి. బాబా ముందుగానే మంచి మంచి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చెప్పే ఈ విషయంలో కూడా చాలా అర్థం ఉందండి. అందుకు తగిన ఒక చిన్న కథ అనేది మీకు తెలియజేస్తానండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇతను నిజంగా చాలా వరకు కూడా పెద్ద ధనవంతుడని చెప్పలేము, అసలు లేనివాడు అని చెప్పలేమన్నమాట. సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. అతనికి చాలా వరకు కూడా కొంచెం బాగా చదువుకున్నాడు. కొన్ని విషయాలన్నీ కూడా అతనికి బాగా తెలుసు. అంతేకాకుండా కొంచెం బాగా బ్రిలియంట్ అనమాట. బాగా కొంచెం తెలివితేటలు కూడా అతనికి ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొన్ని మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటారనమాట. నాన్న, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళొద్దు నాన్న, ఈ టైంలో వెళితే ఇప్పుడు టైం అనేది బాగోలేదు, రాహుకాలం, యమగండం అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా కొన్ని విషయాలని. అలా చెప్పినప్పుడు అతనికి అవన్నీ ఏంటమ్మా నమ్మకాలు, అదంతా ఏం పర్వాలేదులే, నేను చూసుకుంటాలే, నాకు తెలుసులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడండి. పట్టించుకోడనమాట. ఇంకా అలాగే అండి, అతను బాగా చదువుకున్నాడు కాబట్టి అతనికి ఒక మంచి జాబ్ కోసం వెతుకుతున్నాడు అనమాట. అలాంటి జాబ్ అనేది అతని దగ్గరికి రావడం కోసం చాలా ఇంటర్వ్యూస్ అవి అటెండ్ చేస్తూ ఉన్నాడు. అతను కొంచెం బాగా ఇంటర్వ్యూ కూడా బాగానే అటెండ్ చేశాడండి. ఈ ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి అలాగే ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు ఇలాగా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడనమాట. అతను వెళ్ళినప్పుడు అతనికి ఒక 3 రౌండ్స్ 4 రౌండ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు వాటన్నిటిలోనూ పాస్ అయిపోతాడండి. పాస్ అయినప్పుడు లాస్ట్లో అతనికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట. తన శాలరీ కోసం. తను శాలరీ అనేది ఇంత కావాలి అని చెప్పేసి తను ఒక ప్లాన్ వేసుకొని పెట్టుకుంటాడనమాట. ఎందువల్లనంటే అతనికి బాగా తెలుసు, నేను అన్నీ కూడా కరెక్ట్గా చెప్పాను, నాకు ఇంత శాలరీ వస్తేనే నేను ఈ జాబ్కి వెళ్ళాలి అన్న ఆలోచనతో అతను ఉంటాడు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారనమాట. మాట్లాడినప్పుడు మీకు ఇంత ప్యాకేజ్ ఉందండి, ఇది మీకు ఫిక్స్ చేసిన శాలరీ, మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇంత అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అతను డైరెక్ట్గా చెప్పేస్తాడండి. లేదు, నేను ఇంత శాలరీ ఇంత ప్యాకేజ్కి అయితేనే నేను రాగలను, నాకు మంచి క్వాలిఫికేషన్ ఉంది, నాకు వేరే చోటికి వెళ్ళినా కూడా నాకు మంచి శాలరీ వస్తుంది, లేదు ఈ ప్యాకేజ్ నాకు సెట్ అవ్వదు, నేను రాను అని చెప్పేసి ఆఫర్ లెటర్ వచ్చినా కూడా వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా అంత రౌండ్స్ అన్నీ కూడా పాస్ అయిపోతాడు. లాస్ట్ మూమెంట్లో అతను చెడగొట్టుకుంటూ ఉంటాడండి. అంటే అతను యాక్సెప్ట్ చేయడనమాట.
నా క్వాలిఫికేషన్కి నాకు ఇంకా కూడా మంచి శాలరీ వస్తుంది అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తాడండి ఆ జాబ్కి వెళ్ళాడు అనమాట. ఇంకా అలాగే ఆ తర్వాత కూడా ఇంకా 2-3 జాబ్స్ వస్తాయి, ఆఫర్ లెటర్స్ కూడా వస్తాయి అతనికి. బాగా వెళ్తూ ఉంటాడు. అదృష్టం అనేది ఇంకొక అడుగు దూరంలోనే ఉంది అనగానే అతనికి ఏమైపోతుంది అని అంటే, తన అహంకారం అనేది, తనకి అన్నీ తెలుసు, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి శాలరీ కావాలి, అలా అయితేనే వెళతాను అన్న ఒక ఆలోచన అనేది అతనికి అడ్డుపడుతుందండి. నిజంగా ఆ అదృష్టాన్ని తనే చేతులారా పాడు చేసుకుంటున్నాడండి. అందువల్ల అతనికి రావాల్సిన జాబ్స్ అన్నీ కూడా ఇలా లేట్ అయిపోతూనే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటి నాన్న ఏమైంది, జాబ్ వచ్చాయి కదా, ఆఫర్ లెటర్స్ వచ్చింది, జాబ్కి జాయిన్ అవుతున్నావా, ఏమైంది అని అంటే, లేదమ్మా అందరూ శాలరీస్ అన్నీ కూడా చాలా తక్కువగా చెప్తున్నారు అని అంటే, నాన్న నువ్వు ఇలాగే జాబ్ గురించి వెతికి చదువు అయిపోయిన తర్వాత కూడా 6-7 సంవత్సరాల నుంచి అతను జాబ్ కోసం వెతికి రిజెక్ట్ చేసి అతను టైం అనేది వృధా చేసుకున్నాడే కానీ ఇంతవరకు కూడా తనకున్న చదువుక అయిన ఎక్స్పీరియన్స్ అనేది కూడా తను పొందలేకపోయాడు. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చే జాబ్లో అయినా తను జాయిన్ అయి ఉంటే వాళ్ళు ఆ జాబ్ ద్వారా ఇచ్చే ఎక్స్పీరియన్స్ అన్నా సరే అతను తెలుసుకొని ఉండగలిగేవాడు. అదే వాళ్ళ అమ్మగారు చెప్తున్నారనమాట. వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉండే ఒక విషయం, నాన్న ఏ జాబ్ ఏ ఉద్యోగం వచ్చినా కూడా నువ్వు టైం అనేది సమయం అనేది వృధా చేసుకుంటున్నావు, అలాంటి సమయం అనేది పోయింది అని అంటే మాత్రం తిరిగి రానే రాదు. నీకున్న చదువు కానీ క్వాలిఫికేషన్ కానీ అలాంటి సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేవు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా అతను వినిపించుకోడండి. అతను ఎదురు చూస్తున్న శాలరీ దొరికితేనే నేను జాబ్కి వెళతాను అన్న ఒక విషయం అది అతనికి కరెక్టే అనిపించినా కానీ అది టైంకి ఏ సమయానికి ఏది దొరికిందో దాంట్లో మనం జాయిన్ అయిపోయి ఒక మంచి టైంని మనం యూటిలైజ్ చేసుకుంటూ వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా ఉంటే అతను ఇంకాస్త తను అనుకున్న ఎక్స్పీరియన్స్కి ఇంకాస్త శాలరీ కూడా అతనికి పెరిగి ఉండవచ్చు. అందువల్ల తన దగ్గర తనతో పాటే ఉండే ఇలాంటి ఒక అహంకారాన్ని, నేనే కరెక్టు, నేనే బాగా చదువుకున్నాను, నాకే అన్నీ తెలుసు అన్న ఒక విషయాన్ని మాత్రం పక్కన పెడితే నిజంగా తనకి ద్రోహం చేసేవాళ్ళు ఎవరు అనేది తనే కనిపెట్టగలడండి. అందువల్ల అదృష్టాన్ని దూరం చేయడానికి బయట నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదండి. మన ఆలోచనలు, మన పద్ధతులు మనమే మార్చుకోగలిగితే తల్లిదండ్రుల మాట, బయట మిగతా వాళ్ళ మాటలు మనందరము వినాల్సిన అవసరం లేదు. కనీసం తల్లిదండ్రులు చెప్పే మాటలైనా సరే వినగలిగితే ఖచ్చితంగా అందులో ఏదో ఒక అర్థం ఉంటుందండి. ఆ అర్థాన్నైనా సరే మనం అర్థం చేసుకోగలిగితే ఆ చదువును మించిన జ్ఞానం అనేది మనకు ఉన్నట్టుగా మనం భావించాలన్నమాట. అదే బాబా మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి విషయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు, నీ అదృష్టాన్ని నువ్వే చేతులారా చేజార్చుకుంటున్నావు అని అంటున్నారు అని అంటే, ఇది అక్షరాల నిజమా కాదా అన్న విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి.